మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కాజు బిస్కెట్స్ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు కాజు బిస్కెట్సా? అవునండి. సో మనం అంటే రకరకాల బిస్కెట్స్ చక్కగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇదివరకు కూడా చూపించాము. సో ఇవేంటి అంటే మనకి ఓన్లీ ఆ కాజు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. పర్టికులర్ గా అంటే కొన్నేమో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి కదా, కాజు పిస్తా కానీ కాజు బాదాం కానీ. సో ఇక్కడ ఓన్లీ కాజు తీసుకున్నాం. సో దాంట్లో పౌడర్ రూపంలో దాంట్లో మిక్స్ చేస్తున్నాం. అలాగే కొంచెం అక్కడక్కడ పలుకులు కూడా తగులుతూ చాలా బాగుంటాయి. సో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే, మరి కాజు బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, జీడిపప్పు పొడి 50 గ్రాములు, పంచదార పొడి 1 కప్పు, వెన్న 100 గ్రాములు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు, పాలు 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మైక్రోవేవ్ ఏంటంటే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో ముందు వెన్న, సో రూమ్ టెంపరేచర్లో ఉండాలి మనకు. సో దీన్ని బాగా మనం ఇలా ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం క్రీమీగా కావాలి. ఓకే. సో నెక్స్ట్ పంచదార పొడి. సో ఇది కూడా కొంచెం వేసుకుంటూ మనం. సో దీంట్లోనే సో కొద్దిగా ఉప్పు అండి. సో ఇది మనకి బిస్కెట్లో బాగా తింటప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. సో అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్, బాదం ఎసెన్స్ లాగా కాజు ఎసెన్స్ దొరకదా రాజు గారు? దొరుకుతుందండి, అన్ని రకాల దొరుకుతుంది. అంటే కొంచెం ఈ వెనిలా ఎసెన్స్ ఈ ఫ్లేవర్ లో కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. జీడిపప్పు మనం పౌడర్ కూడా వేస్తున్నాం కదా, సో అది మనకు తినేటప్పుడు బాగా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా మనం ఇక్కడ జస్ట్ పిండి మిక్స్ చేసేసుకోవటమే అంతేనండి. ఓకే. కాకపోతే వీటికి క్వాంటిటీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అప్పుడే మనకు బిస్కెట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో లేకపోతే కొంచెం గట్టిగా రావడము, మనకు బేక్ సరిగ్గా కాకపోవడము, సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. బేకరీలో అంటే బేకింగ్ లో మెయిన్ ఏంటంటే మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మైదా అండి. సో మైదా వేసుకునేటప్పుడు ఎప్పుడైనా జల్లించుకోవాలి. సో దీంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేస్తాం. సో ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే ఆ బేకింగ్ పౌడర్ కూడా ఈవెన్ గా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇదంటే ఆల్రెడీ ఫైన్ గానే ఉంటుంది కదా, సో ఇంకా మనకి చిన్న అక్కడ ఏమన్నా ఎలాంటి ఏమన్నా చిన్న ఉన్నాయి మనకు రాకుండా సెపరేట్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో అలాగే జీడిపప్పు పౌడర్. సో ఇది లోపల మనకు కలిసిపోతుంది. ఓకే. కొంచెం అక్కడక్కడ అలా తగులుతూ కూడా ఉంటుందేమో కదా. ఎస్. సో ఇదంతా కూడా ఒక ముద్దలా రావాలి మనకు. సో ఇంకా జస్ట్ ఆ బటర్ తోనే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం పాలు కూడా యాడ్ చేస్తాం, బట్ చాలా తక్కువ క్వాంటిటీ. ఓకే ఓకే. సో ఇది కొంచెం మనకు ముందు పొడిగా వస్తుంది. సో తర్వాత పాలు, తర్వాత జీడిపప్పు కూడా మనకు అక్కడక్కడ తగ్గుతుందని చెప్పాను కదా. సో అవి యాడ్ చేసుకున్నప్పుడు మనకు జస్ట్ ఒక చపాతీ పిండి ఎలా వస్తుంది ముద్ద, సో అలా వస్తుంది. ఓకే. సో అదే అంటే ఎక్కువ బటర్ అయిపోయినా కూడా మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది. మనం బేక్ చేసేటప్పుడు ఏంటంటే అది బాగా మెల్ట్ అయిపోయి బాగా స్ప్రెడ్ అయిపోతుంది, షేప్ అనేది సరిగ్గా రాదు. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం హ్యాండ్ తో మిక్స్ చేస్తాను నేను. ఓకే రాజు గారు. సో హ్యాండ్ తో మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఇలా గ్లోజెస్ లాంటివి వేసుకుంటే బాగుంటుంది. అంటే మన బాడీ టెంపరేచర్ దానికి టచ్ అయింది అనుకోండి డైరెక్ట్ గా, సో ఇక్కడ కొంచెం మనకు పిండి అనేది కొంచెం మెత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో అది కూడా కొంచెం చూసుకోవాలి. యాక్చువల్ గా మనకి అంటే ఇలా కేక్ మిక్స్ చేసుకోవడానికి, ఇట్లా బిస్కెట్స్ చేసుకోవడానికి బ్లెండర్స్ దొరుకుతాయి. బ్లెండర్స్, yes. సో అవి బ్లెండర్స్ అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. ఓకే ఓకేనా? ఓకేనండి. సో ఇక్కడ సో హీట్ అయిపోయిందండి. సో జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓకే. అలాగే కొద్దిగా పాలు చూసి వేసుకోవాలి మనం. ఓకే.
సో ఇంకా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకున్నాము. అన్ని జస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ముద్ద ఒక చేసుకోవాలి. ముద్దలా చేసేసుకొని బిస్కెట్స్లో మనం ఆ షేప్లో మనం చేసేసుకోవడం. ఓకే. సో రెడీ రాజు గారి పిండి? రెడీ అండి. సో ఇలా మనకు సో ముద్దలో రావాలి. సో ట్రే తెచ్చేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఆల్రెడీ నేను కొంచెం గ్రీజింగ్ చేసి పెట్టానండి. సో ఎప్పుడైనా మనం కంపల్సరీ గ్రీజ్ చేసుకోవాలి. ఓకే. లేదా బటర్ పేపర్ అయినా మనం దీంట్లో వేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా మనకి బిస్కెట్స్ షేప్ అనేది మన చాయిస్ కాబట్టి సో నేను కొంచెం ఇలా మందంగా చేసి పెడుతున్నాను. సో అవి కొంచెం మనకు బేక్ అయ్యేప్పుడు కొంచెం ఇంకొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుని ట్రేలోకి తీసేసుకోవాలి. సో అన్ని కూడా సేమ్ అలాగే. సో అలాగే మనం బేకింగ్ సోడా వేసుకుంటాం కాబట్టి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ పైనుండి జీడిపప్పు ఓకే జస్ట్ అలా కొంచెం ప్రెస్ చేసుకుంటే చాలు. లేదా చిన్న చిన్న పీసెస్ కూడా మనం వేసేసుకోవాలి. పైనుంచి అలా జల్లేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఇక్కడ వరకు రెడీ. సో నెక్స్ట్ మనకు బేక్ అయిపోతే బిస్కెట్స్ రెడీ. సో ఇది ఎంతలో మనం బేక్ చేసుకోవాలి? 180 degrees అండి. సో దాంట్లో మనం 10 to 15 minutes సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఎలాగో బేక్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో టొమాటోతో చేస్తున్నాను. స్లైస్ రోస్ట్ చేస్తున్నాను. స్లైసెస్లా కట్ చేసేసి మనం రోస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇలా నీళ్ళలో కట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా అడ్డంగా పెట్టేసి పల్చటి స్లైస్లు. సో మ్యాక్సిమం థిన్గా ఉండాలి. సో సైజుని బట్టి మనకు ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు మనం కట్ చేసుకోవాలి. సో మొత్తం అట్లా ఒక హాఫ్ అంతా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో ఒక టొమాటోలో 2 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో స్లైస్లు ఏంటంటే ఒకదానికి ఒక టచ్ కాకుండా మొత్తం డీప్ ఫ్రై డీప్ కట్ ఉంటుంది. ఓకే. సో లాస్ట్ అలాగే ఫస్ట్ స్లైస్ ఈ 2 మటుకు తీసేస్తాం. సో దాని తర్వాత వీటిని కింద పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. 1 by 1. ఎస్ అండి. కొంచెం అలా ముందు జరుపుతూ సో తర్వాత దీన్ని ఏంటంటే మనం రోల్ చేసుకుంటాం. ఓకే. సో మనకి ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. సో ఇటువైపు నుంచి ఎక్కడి నుంచి అయితే మనం కటింగ్ స్టార్ట్ చేసామో అటువైపు నుంచి రౌండ్గా రోల్ చేసుకోవాలి. సో స్లైసెస్ అనేవి సన్నగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. ప్లస్ స్టిక్ అయిపోతుంది. ఓకే. ఒకదానికొకటి బాగా స్టిక్ అయిపోయి మనకు కావాల్సిన షేప్లో వస్తుంది. ఎండింగ్లో కొంచెం ఇలా కింద వైపు నుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం టైట్గా వస్తుంది. ఓకే. వావ్, భలే ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో నైస్. సో కార్వింగ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము బిస్కెట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఎస్. సో రాజు గారు ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. తెచ్చేసుకోవచ్చు. సైజ్ కూడా పెరిగిపోయింది. ఓకే. వావ్. ఓకే. సో మంచి కలర్ వచ్చింది. సో కొంచెం చల్లారనిద్దామండి. ఓకే. ఒక 1 minute or 2 minutes మనకు చల్లారితే
అంటే ఇప్పుడు ఈ వేడిలో ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి, ఓకే. కొంచెం చల్లారితే మనకు బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి, ఈజీ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? తీసేద్దామండి. భలే ఉన్నాయి, సేమ్ మనం బయట కొనుక్కునే కుకీస్ లాగే. ఎస్. నైస్. వావ్. ఓకే, కాజు బిస్కెట్స్ Ready. రెడీ అండి. సో యమ్మీ యమ్మీ కాజు బిస్కెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న వేసి కలుపుకోవాలి. దీనిలో పంచదార పొడి, ఉప్పు, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, జీడిపప్పు పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన జీడిపప్పు, పాలు వేసి బాగా కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బిస్కెట్స్ లా వత్తుకొని మధ్యలో జీడిపప్పు ఉంచాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకొని అవెన్ లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, కాజు బిస్కెట్స్ రెడీ.